హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంగళగిరి మృదుల. ముందుగా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే నాటు పుట్టుకోడుగుల కూర అండి. న్యాచురల్ మష్రూమ్స్ అండి. చూడండి ఎలా మట్టిగా కనిపిస్తున్నాయి. వీటిని శుభ్రంగా ఒకసారి 2-3 సార్లు వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా వైట్ కలర్లో అయితే వచ్చేస్తే మనకి శుభ్రంగా మట్టి అయితే పోతుంది. వీటిని కట్ చేసుకుందామండి ఒకసారి. పాత రోజుల్లో అయితే ఇవి ఎక్కడ పడితే అక్కడే దొరికేవండి ఈజీగా, మనకి కొనుక్కునే పని లేకుండా. ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. వీటికి అంత డిమాండ్ అయితే పెరిగిపోయింది. అప్పుడైతే బుడాలు మాత్రమే వండుకునే వాళ్ళండి. మేమైతే 500 పెట్టి తెచ్చాం కదండి. మొత్తం తోకలు కూడా కట్ చేసి వండుకుంటున్నామండి. బాగానే ఉంటుంది కర్రీ అనేది. కర్రీకి కావాల్సిన పదార్థాలు: కల్లుప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, పసుపు, ఆనియన్స్ అండి 2 తీసుకున్నాను నేను, టమాటోలు 2 తీసుకున్నాను, కారం తగినంత, ఆయిల్ కూడా తగినంత తీసుకోవాలండి. నేనైతే ఆయిల్ సపరేట్గా అయితే చూపించట్లేదు, ఆయిల్ చాలా అయితే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మష్రూమ్స్ని శుభ్రంగా ముక్కలు కోసుకొని వాటర్లో అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుదాము. ఈలోగు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. కర్రీకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించాను కదండి ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి బాండీలో. ఇవి లైట్గా ఫ్రై అవ్వాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుందామండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. మష్రూమ్స్ అనేది కొంచెం మగ్గాలండి. మూత పెట్టుకొని 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. మష్రూమ్స్ అయితే మనకి చూడండి బాగా మగ్గాయి కదా. మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మసాలాను అయితే యాడ్ చేసుకుందామండి. నేను వేస్తున్న పేస్ట్లోని అల్లం వెల్లుల్లి, టమాటో, చిన్న కొబ్బరి ముక్క అయితే వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఈ మసాలా అనేది మీరు కూడా అలా ప్రిపేర్ చేసి వేసుకోండి. కూర అయితే మంచి టేస్ట్గా వస్తుంది. కొబ్బరి వేసుకోవడం వల్ల బాగుంటుందండి టేస్ట్. ఒకసారి బాగా కలుపుకుందామండి. వేసుకున్న తర్వాత మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలండి. రుచికి సరిపడే ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఒకసారి అయితే అన్నీ బాగా కలుపుకుందామండి కలిసేటట్టు. మసాలా, ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేటట్టు అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కర్రీ అనేది. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందామండి మసాలా పచ్చివాసన పోయినంత వరకు. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి కర్రీని మరొకసారి కలుపుకుందామండి. వాటర్ పోసాం కదా, అంతా బాగా కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి. మష్రూమ్స్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. మన కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం. మన కర్రీ అయితే రెడీ అయ్యిందండి. ఫైనల్గా గరం మసాలా అయితే యాడ్ చేసుకుందామండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మసాలా ఫ్లేవర్ అవసరం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందామండి కర్రీని. మనకైతే కర్రీ అయితే అయిపోయింది కదండి. ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకుందామండి. కర్రీ స్మెల్ అయితే అదిరిపోతుందండి. వెజ్ తినే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి. నాన్ వెజ్ టేస్ట్ అయితే వస్తుంది. గుమ్మగుమ్మలాడే మా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. వేడి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఆవిరి కూడా మీకు కనిపిస్తుంది. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలాంటి మంచి రెసిపీల కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అయితే లైక్ చేసుకోండి. పాత వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అన్సబ్స్క్రైబ్ అయిపోతారండి. ప్లీజ్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.